ఈ రోజు ఒక ఫ్లవర్ గురించి అయితే మాట్లాడాలి. పేరు నాన్వేష్. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయొద్దనుకున్నా, కానీ ఎందుకంటే వాడన్న మాటలంతా తేలిగ్గా వదిలేసే మాటలైతే కాదు. ఎందుకంటే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇది ఒక చిన్న విషయం ఏం కాదు. అది 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ వ్యక్తి. అతను కూడా ఏమి చిన్న చిత్త వ్యక్తి కాదు, బాగా ఫేమస్. ప్రపంచ యాత్రికుడులో 2 మిలియన్ అండ్ అలాగే నాన్ వేషణ ఛానల్ కూడా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. ఇప్పుడు పోయారనుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా దగ్గర 2 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉండే. అలాంటి వ్యక్తి తెలియకుండా నోరు జారిందంటే నేను నమ్మను. ఎందుకంటే ఇప్పుడు చూడు, ప్రతి వీడియోలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అంటూ ఉంటాడు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయినప్పుడు నువ్వు తప్పులు చెప్పకూడదు. ఎప్పుడు ఆయన తప్పులు చెప్పకుండా ఒక ఫ్లో లో వెళ్ళిపోతే అప్పుడు వాడిని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అంటారు, అని కరెక్ట్ గా అనుకున్నట్టు చెప్పినట్టయితే. అలాంటిది వాడు ఆ మాట ఏదైతే అన్నాడో మన సీతాదేవిని కానివ్వండి, తెలియకుండా నోరు జారింది అనేది నేను నమ్మను. తెలిసే అన్నాడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ప్రూవ్ చేస్తాను చూడండి. వీడు పెట్టిన తర్వాత వీడియోలో కూడా సర్టన్ పదం వాడిండు, ఏమని బత్తాయిలో అని, ఆరెంజ్ కలర్. ఎక్కువగా లెఫ్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడే పదం ఇది. ఎప్పుడైతే హిందువులని, ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోస్ చేసే వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ స్టైల్ పదం వాడడం, అంధభక్తి అని వాడడం. సో వీడు ఇంకో చాలా రూమర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది క్రిస్టియన్స్ అని అంటున్నారు, కొంతమంది వీడికి హిందుత్వానికి సంబంధం లేదు, రీచ్ కోసం చేస్తున్నాడు. వీడు ఎలా తయారైనంటే కాంట్రవర్సీస్ లేకపోతే వీడు బతకలేడేమో అన్నట్టయింది. ఇప్పుడు గతంలో కొన్ని జరిగినప్పుడు బెట్టింగ్ యాప్స్ అప్పుడు కానివ్వండి, భయ్యా సన్నీ యాదవ్ వర్సెస్ ఈ నాన్ వేషణ కానివ్వండి, అంతకుముందు కుమార్ ట్రావెలర్ కొంతమందిని తొక్కేశాడు కదా. అప్పుడల్లా వచ్చిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే నా అన్వేషణ గాడికి వ్యూస్ తగ్గిపోతాయో అప్పుడు వీడు ఇలాంటి ఒక టాపిక్ ని పట్టుకొని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. దాంతో ఒక సైక్రాటిక్ ఆనందాన్ని పొందుతాడు వాడు. నాకు అదే అనిపిస్తుంది. మళ్ళీ వాడు ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, ఈ కాంట్రవర్సీస్ పుణ్యమా అని, వాడికి 8 lakhs వచ్చాయని, ఐఫోన్ కొనుక్కున్నానని. అయితే కొనుక్కున్నాడు, చెప్పింది వదిలేయాలి. దాని తర్వాత మళ్ళీ నా అన్వేషణ ఛానల్ అయితే ఉందో వాళ్ళు ఒక వీడియో పెట్టింది, 24 minutes 30 minutes ఉంటుంది, పూర్తిగా చూడలేదు. అలా వాడు ఆ ఐఫోన్ ఒక బాక్స్ ఏదైతే ఉందో వాడు ముంగట పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అంటే కొంతమంది కాలలా చేస్తున్నాడు, వీడు గెలుక్కుంటున్నాడు అది చెప్పడం. మళ్ళీ వీడు ఆ వీడియోలో ఏమంటుండు, 80 lakhs దానం చేసిండంట. నేను నమ్మను రా. నువ్వు 80 lakhs దానం చేసావు అంటే నేను నమ్మను, ఎవరు నమ్మరు. నువ్వు చెప్పింది అలా ఉంది. ఏమంటే ట్యాక్స్ కడుతున్నావు, అది నీ దురద, అది నువ్వు కడుతున్నావు. సరే మంచిదే, నేను తప్పనట్లా ట్యాక్స్ కట్టడం కూడా. కానీ నోటికి వచ్చినట్టు అమ్మల్ని అక్కల్ని తిట్టేవాడు సనాతన ధర్మంలో ఉన్న హిందూ దేవీ దేవతల గురించి మంచిగా మాట్లాడతాడు. వాడు చెప్పిందల్లా నిజమే అంటే నమ్మడానికి గొర్రెలు ఎవరు లేరు. ఇంకా అలాగే నాన్ వేషన్ అని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అది సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసి తెలియకుండా సపోర్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నట్టు బయట ఇంకెవరు అనుకోకూడదు, కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రాంతి బ్లాగర్, ఈ తమలపాక్ చందు, ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమంది ప్రశ్న వీడియో కూడా అనుకుంటా చేస్తున్నారు, వేరే విధంగా తీసుకోవాలి, ఇది మీరు ఇలా తీసుకోకూడదు అని. వాళ్ళ వీడియోలు చూడలేదు, కొన్ని రీల్స్ లలో షార్ట్స్ లలో చూడడం జరిగింది. ఎందుకంటే ఆ వీడియోస్ కూడా చూస్తే నేను అంత టైం వేస్ట్ అనుకోవట్లేదు. వీడు ఒక కాంట్రవర్సీని తనకి అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాడో చూడండి. ఎప్పుడైతే ఏజ్యూడ్ గారు వీడియో పోస్ట్ చేస్తారు, తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూట్యూబర్ అయినా కూడా, ఎందుకంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, దాని తర్వాత ఏజ్యూడ్, ఇంకా ఉన్నారు కొంతమంది, అంత పేర్లు అయితే తెలియలేదు. అయితే ఫస్ట్ అయినా రియాక్ట్ అవ్వలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రెషర్ కామెంట్స్ కానివ్వండి, దానివల్ల ఏజ్యూడ్ గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అది పెట్టిన కొద్దిసేపటికో లేదా కొన్ని నిమిషాలుగా అనుకుంటుంది అన్వేషణ గాడు కూడా పెట్టిన వీడియో, నువ్వు తీయకపోతే నీకు ఉంటదరా అని అంటూ, లేదా తీసేస్తే శ్రీరామ రక్ష. అది పెట్టిన తర్వాత వాడి నోటికి ఎవరైనా భయపడాల్సింది. ఎందుకంటే అమ్మల్ని అక్కల్ని అంత నీచంగా తిట్టేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనిషే కాదు, అసలు సిగ్గు లేకుండా తిట్టేటోడు. ఏదో ఒక తన రీజన్స్ తనకుండా ఏజ్యూడ్ గారేమో తీయేస్తారు ఆ వీడియో. దీని తర్వాత వాడు మళ్ళీ ఒక ఇంగ్లీష్ లో వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, తనకి తెలుగే సరిగ్గా రాదు నత్తిగాడు, వాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మన 5th class 6th class ఇప్పుడు వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడుతున్నారు లేండి, అట్లా పెట్టినాడు. నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి 4 years 5 years నుంచి ఫారిన్ కంట్రీస్ లో ఉంటూ ఇంగ్లీష్ స్పష్టంగా రాదు, ఇక్కడ తీసుకున్నాడు. ఎంత వేస్ట్ గాడు. నాన్ వేసిన ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మన ఏజ్యూడ్ గారేమో వీడియో డిలీట్ చేస్తాడు. ఈ చేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ రీపోస్ట్ అయితే చేయడం జరిగింది, వార్నింగ్ ఇస్తూ. అలా నాకు తప్పేం అనిపించలేదు. ఎవడు పడితే వాడు నోటికొచ్చు సనాతన ధర్మాన్ని, హిందూ దేవీ దేవతలను తిడుతుంటే ఎవరైనా ఎంతవరకు చూస్తూ ఉంటారు గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు క్రిస్టియన్ అని ఆడే ఒప్పుకున్న కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ లో కూడా చూసాను, వాడు చెప్తున్నాడు బైబిల్ ప్రభువు ఆజ్ఞలందే నేను ఇన్ని దేశాలు తిరగలనా అని అంటున్నాడు. అండ్ అదే కాక దరిద్రమైన మాటలు మాట్లాడుతూ ప్రామిస్లు ఒట్లేయడం, ఇవన్నీ హిందూ దేవీ దేవతల పైన చేస్తున్నాడే గాని ఈ జీజస్ పైన మాత్రమే. ఇంకా క్రాంతి వ్లాగర్ గారు చేసిన వీడియో గురించి వచ్చినట్టయితే అది చెప్పిండు, కాంట్రవర్సీస్ చేయాలని చూస్తాడు. కొన్ని కాల్ రికార్డింగ్స్ కూడా వినిపించాడు, అంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే వీడియో పెట్టిండు, కావాలంటే కంటెంట్ నేను ఇస్తారా,
ఐ మీన్ నేను ఇస్తా, నువ్వు చేసుకో అంటే, ఎందుకులే బ్రో, నీ గురించి నాకు తెలిసిందే కదా, నువ్వు ఆ అమ్మాయి నేనే పంపించాను అంటావు. బిగ్గెస్ట్ క్రియేటర్ అన్న బొంగ ఏదో ఒకటి లేని కానీ ఒక క్రియేటర్ ఇంత నీచానికి కూడా దిగజారుతాడా అని. వాడు దిగజారండి కదా, వాడికి నాన్ వేషన్కి సబ్స్క్రైబర్స్ అంటే ఒక వాల్యూ లేదు అసలు, పట్టించుకోడు. ఒకప్పుడు అరే నాకు డబ్బులు లేవురా ఆడికి వెళ్ళాలరా అని అడుక్కొని వెళ్ళిన కుక్క వీడు ఇప్పుడు అంటే డబ్బులు లేనప్పుడేమో ఇక కుక్కిన పెయిన్ లో ఉన్నాడు, అడుక్కున్నాడు. ఇప్పుడు డబ్బులు వచ్చేసరికి నాటకాలు దొబ్బుతున్నాడు, అంతే తేడా, ఏం లేదు. ఇంకా అందరూ అన్నట్టు ఇంకా పెద్ద శిక్ష అంటే నాకు తెలిసి ఏం పడదబ్బా. వాడు ఎక్కడో ఏ కంట్రీలో ఉన్నాడు, ఏ ఏరియాలో ఉన్నాడు అవన్నీ తెలిసినా వాడు ఫస్ట్ ఇండియాకి రావాలి. ఇండియాకి వస్తే ఇక్కడ ఏమన్నా చితకబాతారు కావచ్చు, కానీ వాడు ఫారెన్ కంట్రీస్ లో ఉన్నంత వరకు వాడు కొంచెం సేఫే. ఇప్పుడు మీరు నాన్ వేషన్ అని దూరం పెట్టాలి అన్న కొడుకు లేకుండా చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని, మీరేమన్నా అనుకోపోయినా కూడా క్రాంతి గారు చెప్పినట్టు ఫస్ట్ ఆయన వీడియోలు చూడడం ఆపేయాలి. సబ్స్క్రైబర్స్ పోవడం అదేం పెద్ద లేదు బ్రో. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పోయినంత మాత్రాన ఆ ఛానల్ కి ఒరిగింది లేదు. ఎందుకంటే మెయిన్ పాయింట్ ఆఫ్ రెవెన్యూ వాడిగా 8 lakhs వచ్చాయని అంటున్నాడు, కానీ ఈ కాంట్రవర్సీస్ వల్ల కొంచెం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే వాడు పెట్టేది 3-4 వీడియోస్ ఏది 1 million కూడా దాటలేదు. 8 lakhs ఆడు వదులుతున్నాడు మాటలు. మేబీ వచ్చుంటాయి, ఒక 2-3 lakhs వచ్చుంటాయి కావచ్చు. 8 lakhs వచ్చాయంటే కొంచెం నమ్ముద్ది ఎత్తలేదు. ఓన్లీ కాంట్రవర్సీస్ పైన. అదే వాడు మామూలుగా ఈ ట్రావెల్ వీడియోస్ పెడుతుంటాడు కదా, వాటి వల్ల ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందేమో తెలియదు. కానీ అంటే మీరు ఇక మనం గట్టిగా శిక్ష చేయాలి అన్న కొడుకుని లేకుండా చేయాలంటే ఫస్ట్ వీడియోస్ చేయడం ఆపేసి రిపోర్ట్ కొట్టాలి అందరు. అండ్ సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోవడం వల్ల యూజ్ లేదు బ్రో. వ్యూస్ వచ్చినంత వరకు వాడికి మనీ వస్తూనే ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ కి రెవెన్యూ వస్తుందా లేదా అంటే వ్యూస్ గట్టిగా వస్తున్నాయా, మనీ గట్టిగా. ఎందుకంటే ఈ వ్యూస్ వస్తే యాడ్స్ ప్లే అవుతుంది. సబ్స్క్రైబర్స్ పోవడం వల్ల రావడం వల్ల ఒరిగేది ఉండదు. కాకపోతే జస్ట్ ఒక ఛానల్ కి ఐడెంటిటీ అంతే, ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. వీడంటే మళ్ళీ ఇంకో వీడియో అదే మళ్ళీ వీడియో పెట్టింది కదా అంత కాంట్రవర్సీస్ తర్వాత ఈ అమన బూతులు మాట్లాడతాడు, మళ్ళీ హిందూ దేవీ దేవతల పైన ఒట్టేస్తాడు, మాట్లాడను అని మళ్ళీ మాట్లాడతాడు ఇన్స్టాగ్రామ్ లో దరిద్రంగా పెడతాడు. IPS పిల్లలు డాష్ అని పెట్టి మీ ఒక వీడియో పెడతా ఉన్నాడు 5 o'clock. అది ఏమైందో తెలియదు, 2 days ముందు వీడియో పెట్టలేదు. ఎందుకంటే ఇంకా బతికి అర్థమైపోయింది. వాడు ఏం పెట్టినా కూడా జనాలు వినే పరిస్థితులు లేరు. వాడిని సబ్స్క్రైబర్స్ అని వేసుకుంటారు గట్టిగా. కామెంట్ సెక్షన్ లో చూసినట్టయితే అట్లనే ఉంది. ఇంకోటి చూడండి, వాడు ఎంత దరిద్రమైన కాంట్రవర్సీలో ఇరుక్కున్నా కూడా వీడియో డిలీట్ చేయడు. ఇప్పుడు నీకు నిజంగా ఈ కాజ్ కోసం ఫైట్ చేయాలి, తప్పు ఉంది అనుకున్నప్పుడు ఆ సాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు డ్రాగ్ చేయడం అని చెప్పి కొంతమంది వీడియోని డిలీట్ చేస్తాడు. ఇంకా ఎందుకు గలీజ్ అయిపోతుంది, ఏడు చేయట్లేడు. సింపుల్ డబ్బు కక్కుడుతుంది. ఇప్పుడు వాడు ఛానల్ డిలీట్ చేస్తే వచ్చిన వ్యూస్ మాయమైపోతాయి, వాచ్ అవర్స్ మాయమైపోతాయి, వచ్చిన అమౌంట్ మాయమైపోతాయి. మనకు తెలియదు కానీ పోతాయి అనుకుంటా. మాక్సిమం అకౌంట్ అవ్వవేమో, నాకు అంత ఐడియా లేదు. ఎవడైనా తీయేస్తాడు, వాడు తీయట్లేడు. వాడు అని ఇంకా వాడు చెప్తున్న మెయిన్ పాయింట్ ఊరికే కాలర్ ఎగరేసుకుంటూ చెప్పుకునే ఏదైనా విషయం ఏదైనా ఉందంటే బెట్టింగ్ యాప్స్ లో నువ్వేం వీక్ ఎవరు నాకు ఏం అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పు, నువ్వెవడో కాన్కిస్కా గొట్టంగాడివి, 1.5 million 2 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడు నువ్వు చేసిన వీడియోలు విని గవర్నమెంట్ కదిలి అలాంటి బిల్, ఐ మీన్ గేమింగ్ బిల్ ని తీసుకొచ్చింది, దాని వల్ల బ్యాన్ చేస్తుందంటే నేను నమ్మను రా. నువ్వెవడో తెలియదు. నీకన్నా ముందు చాలా మంది ఫైట్ చేస్తారు. నువ్వు కేసు పెట్టావా, ఇండియాలో ఉన్నావా, నీకేం తెలుసురా. నా డౌట్, ఆడు వీడియోలు చేసిండు, మనీ వచ్చినాయి, మనీ తీసుకోండి. అండ్ నిజంగా 80 lakhs దానాలు చేసిండా అంటే కూడా నాకు నమ్మబుద్ధి అయ్యట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూట్యూబ్ క్రియేటర్ అయ్యుండి సబ్స్క్రైబర్స్ అంటే వాల్యూ లేదు, సాటి క్రియేటర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, వాల్యూ లేదు, పట్టించుకోడు, అందరినీ బూతులు తిడతాడు. అసలు నాకు షాకింగ్ విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అప్పుడు ఎవరినైతే అమ్మనా బోతులు తిట్టిండో వాళ్ళు కూడా ఈయనకి సపోర్టింగ్ గా వీడియోస్ చేస్తుంటే నవ్వొస్తుంది. అప్పుడు ఈయన చేతులు అమ్మనా బోతులు తిని వాళ్ళు ఇప్పుడు ఈయనకి సపోర్టివ్ గా వీడియోస్ చేస్తున్నాడు. నాకు తెలిసిన బెట్టింగ్ యాప్స్ ఆ బెట్టింగ్ యాప్స్ గురించి వచ్చిన అయితే క్రెడిట్ ఏదైతే ఉందో అది నువ్వు తీసుకోవద్దురా. నాకు అడిగితే నువ్వు అసలు తీసుకోవద్దు, నీకు ఆ వాల్యూయే లేదు. నువ్వు ఏం చేస్తావు ఆ కాజ్ కోసం? అసలు యూట్యూబ్ లో వీడియో పెట్టడం వల్ల ప్రభుత్వమే కథలొచ్చి ఆ బిల్ తీసుకొచ్చినంటే నేను నమ్మను. వేరే వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లమ్ ఒకటి గవర్నమెంట్ దగ్గరకు తీసుకెళ్లిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకోవాలి క్రెడిట్. నువ్వు నీలాంటి వేస్ట్ నా కొడుకులు కాదు. దీని గురించి ఇంకా ఉంది చాలా మాట్లాడాలి, కానీ వీడియోలో ఎక్కువైపోతుంది. ఎంతసేపు చూసారంటేనే గ్రేట్. మీరు చూడరు ఈ వీడియో ఎక్కువ చాలా మంది, ఎందుకంటే చిన్న క్రియేటర్ కాబట్టి ఇంకా మాట్లాడడం కూడా ఇంత రాదు, సరిగ్గా రాదు. క్లారిటీ ఏముంటుంది లేను. నేను ఎప్పుడో ఒక మొబైల్ నేను ఇంకోసారి వీడియో పెడతాను. అండ్ ఎనివే ఎంతసేపు చూసారంటే థ్యాంక్ యూ. వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ గ్రోత్ కి ఇంకొంచెం హెల్ప్ అవుద్దాం. అండ్ అలాగే దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ప్రూఫ్ తో సహా ఏమన్నా మీకు కావాలి అనిపిస్తే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే వీడి గురించి చేయాలంటేనే వేస్ట్ అబ్బా. ఎందుకంటే వీడు మాట్లాడే ప్రతి మాటలో బూతులే ఉంటాయి. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ దాకా అలాంటి మాటలు తీసుకెళ్ళడం చాలా తీసుకెళ్ళిన వేస్ట్, చూడరు, దరిద్రం అది. అండ్ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.